హాయ్ అందరికీ ఓం నమో వెంకటేశాయ. మేము ఇప్పుడు వచ్చేసి తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తిరుపతి దర్శనం మా చెల్లెలు వాళ్ళది, వాళ్ళ బిడ్డది మొక్కుంది. 10 years అయినా ఇంకా తీర్చలేదు. ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. అందరూ ఒకేసారి వేరువేరుగా ఎందుకు అని చెప్పేసి ఫ్యామిలీతో. మాది వచ్చేసి అక్కడే పెళ్లి జరిగింది, కానీ దర్శనం చేసుకోకుండా వెనక్కి రావాల్సి వచ్చిందనమాట. 2 days 3 days అవుతుందంటే ఉండక ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చేసారు. అది అట్లే ఉండిపోయిందని చెప్పి ఇప్పుడు పాపతో మొదటిసారి ఫస్ట్ టైం దర్శనానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవాలని మీరు కోరుకోండి. మీరు కూడా అందరూ ఎవరైనా మొక్కుబళ్ళు ఉంటే అందరు తీర్చేసుకోండి. బాయ్. తిరుపతికి అయితే ఇప్పుడు 2 గంటలకు ఉందంట ఫ్రెండ్స్. టికెట్స్ బుక్ చేసుకొని వచ్చినాం అనమాట. ఎవరంతా వాళ్ళు వేరువేరుగా వెళ్తడం ఎందుకులేనా అందరు ముందే మాట్లాడుకొని అమౌంట్ ఒకరికొరం వేసుకొని వెళ్తున్నాం అనమాట ఎవరు వాళ్ళది. సో అక్కడికి వెళ్ళాక దర్శనాన్ని అన్నీ అప్డేట్ ఇస్తాను. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. తిరుపతికి వెళ్తున్నాం. అంటే మేము పెళ్లి చేసుకున్నాము, కొత్త జంట దర్శనం చేసుకొని రావాలి కదా, వెనక్కి వచ్చేసామన్నమాట ఫ్యామిలీ వాళ్ళ వల్ల. కొంచెం ఒకరికైనా తెలుగుండి అట్లా వెనక్కి రాకూడదు, చేసుకోవాలని చెప్పింటే సరిపోయి వచ్చేసాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి పాపతో కలిసి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. దేవుడు బ్లెస్సింగ్ కోసం ఫ్యామిలీతో. అక్కడికి వెళ్ళాక ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. వెళ్తున్నాం. బస్సు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా వెళ్తున్నాం అక్కడి నుంచి. అమ్మ వాళ్ళు అక్కడ ఉంది చూడండి. తండ్రి కూతుర్లు ఒకటే వేసినారు కలర్. వాటి కోసం వెయిటింగ్. మా చెల్లెలు వాళ్ళు రాలి కదా. సరే కనపడలే. ఈ ముగ్గురం ఒక ఫ్యామిలీ. కొంచెం చూస్తాం మా పాపలు. డ్రెస్ మొత్తం బస్ స్టాండ్కి వెళ్ళాక తీసుకోవడానికి ఉంటుందో లేదు. ఇక్కడ కూర్చున్నాం. బస్ స్టాండ్లో రీచ్ అయినాం. అక్కడ కర్నూలు లేకపోతే తిరుపతి. సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ వచ్చినారు. ఇక్కడ మా హస్బెండ్ ఏమైనా తింటా స్నాక్స్ తీయడానికి వచ్చాను. కొంచెం సరే స్నాక్స్ తింటున్నాం అందరం.
రాదే భోజనానికి ఇప్పుడు దిగినాం. టైర్డ్ ఫుల్. కూల్ డ్రింక్ తీసుకుంటున్నా. ఏంటిది లేదు ఇక్కడ ఉంది. ఇప్పుడు దిగినాం తిరుపతి. రాత్రి అయింది, ఇంకా కొండపైకి వెళ్ళాలి. వాళ్ళ బస్సులో కూర్చుంది తిరుమల కొండపైకి. చెట్లకి అందరు దిగిపోయినారు. చిన్నపిల్ల ఉంది కాబట్టి మీరు అవసరం లేదు మేడం కూర్చోండి అంటే నేను కూర్చున్నాను. మా చెల్లి వాళ్ళందరూ దిగిపోయి చెకింగ్ దిగినాం తిరుపతికి. అప్పుడు పెళ్ళైనప్పుడు కొత్తలో మా ఆయన ఎవరో నేనెవరో, ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి వచ్చినాం. రూమ్స్ కోసం వెళ్తాను. రూములు ఖాళీ దొరికే వరకు కూర్చున్నాం. 2 hours పడుతుందంట. సో ఇక్కడ కూర్చున్నాం. రూమ్ దొరికిందంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. మా మమ్మీ కత్తర్లు వేయించుకుంటున్నారు. కత్తర్లు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు గుండు పాప కత్తర్లు వస్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. నాకు కూడా 3 కత్తర్లు తీసేసుకున్నాడు. నాకు కూడా తీర్చుకొని మా హస్బెండ్ చెప్తే ఇప్పుడు వచ్చిన రూమ్స్ ఈ ప్లేస్ మంచి జరగాలంటే మనకి చిరాకు ఎందుకు